సో, ఇప్పుడు ఎగ్‌లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? సో, ఫస్ట్ అయితే హాఫ్ బౌల్ మైదా తీసుకుంటున్నాను. అండ్ అదే దాంట్లో హాఫ్ బౌల్ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను నేను. అండ్ దాంట్లో మిక్స్ చేసుకొని హాఫ్ బౌల్ దాంతోనే షుగర్ కూడా తీసుకుంటున్నా. ఆ 3 బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం ఈనో కూడా వేసుకుంటే మంచిగా కేక్ బేక్ అయితది పొంగుతూ. అండ్ తగినన్ని పాలు కూడా తీసుకొని మంచిగా పేస్ట్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్ ఇట్లా ప్రిపేర్ అయిన తర్వాత అక్ష తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఆయిల్ పెట్టి కొంచెం మైదా పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దాంట్లోని. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని అందులో వేసేసి ఒక ఇడ్లీ పాత్రలో దాన్ని పెట్టేయాలి. ఆ కేక్ బ్యాటర్‌ని అందులో పెట్టేసుకొని మంచిగా సెటిల్ చేసుకోవాలి. పడిపోకుండా అది చేసుకోకుండా. సో, ఇంక దాంట్లో పెట్టేసుకొని నేనైతే చెర్రీస్ వేయడం మర్చిపోయా. ఇంక చెర్రీస్ కూడా వేసేసా. ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది చూడండి. అండ్ నేను దాన్ని ఇంకా పొయ్యి మీద పెట్టేసాను. మంచిగా బేక్ అయింది. ఇట్లా చేసుకుంటే మాత్రం రెసిపీ చాలా బా వస్తది. లెట్స్ సీ దేర్ రియాక్షన్. హ్యాపీ ఫేసెస్. మోక్ష ఎలా ఉంది కేక్? బాగుందా? ఎలా ఉంది వైష్ణవి? సూపర్.